పట్టణంలో స్పెషాలిటీ వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన హెల్త్ హాస్పిటల్స్ తన ప్రస్థానంలో మరో కీలకమైన ముందడుగు వేసింది. గుండెపోటు పక్షపాతానికి తొలి గంటలోనే పూర్తిస్థాయి వైద్య సేవలకు సర్వసన్నద్ధమైంది. కార్డియాలజీ విభాగం క్యాత్ ల్యాబ్ ఏర్పాటుతో తెనాలిలో తొలి సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకు రూపుమార్చుకుంది. స్థానిక ప్రకాశం రోడ్లోని హెల్త్ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్డియాలజీ క్యాత్ ల్యాబ్ సేవల్ని శుక్రవారం ఉదయం 8 గంటలకు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. తెనాలి ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవల్ని అందించాలనే ఆశయంతో డాక్టర్ నన్నపనేని ప్రతాప్ చైర్మన్ గా మన్నె హరీష్ మేనేజింగ్ డైరెక్టర్ గా 2006లో హెల్త్ హాస్పిటల్స్ ఆరంభమైంది. 2 దశాబ్దాలుగా కొడిగడుతున్న ఎన్నో ప్రాణాలకు ఊపిరిపోసింది. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ గోల్డెన్ అవర్ గా పెంచుకునే తొలి గంట వ్యవధి కీలకమని తెలిసిందే. అందుకోసం ఇప్పటివరకు విజయవాడ, గుంటూరు నగరాల కేసు చూడాల్సిన పరిస్థితి. ఆలోక ప్రాణాలు కోల్పోయిన రోగులెందరో ఉన్నారు. తెనాలిలో వారంలో ఒకరోజు కన్సల్టెంట్ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ అత్యవసర వైద్యాన్ని ఏర్పాటు చేశారు. 24 గంటలు కార్డియాలజీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇతర కార్పొరేట్ హాస్పిటల్స్ తో పోల్చుకుంటే అతి తక్కువ ప్యాకేజీతో ఈ పరీక్షలు హాస్పిటల్లో చేస్తున్నామని తెలిపారు. పక్షపాతంలో సకాలంలో వైద్యం అందించే ముఖ్యమని న్యూరాలజిస్ట్ నిపుణులు డాక్టర్ ఎం మనీషా అన్నారు. గుండె మెదడుతో సహా పూర్తిస్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు తెనాలి వాసుల 70 ఏళ్ల కళ అని ఆ కళ ఇప్పుడు సాకారం కావడం సంతోషంగా ఉందని సీనియర్ ఈఎన్టీ నిపుణులు డాక్టర్ నందిపాటి శివరామ ప్రసాద్ అన్నారు. 2006లో ఫస్ట్ టైం హెల్త్ హాస్పిటల్స్ ఒక బేసిక్ స్పెషాలిటీస్ హాస్పిటల్గా స్టార్ట్ చేసాం. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, ఈఎన్టీ స్పెషాలిటీస్తో ఒక బేసిక్ ఐసీయూ, పాయిజన్ కేసెస్ కానీ, తర్వాత ఈ స్నేక్ బైట్స్ ఇలాంటి కేసులకి ఎమర్జెన్సీ అండ్ ట్రామా దీనికోసం అని చెప్పి 2006లో స్టార్ట్ చేసాం. ఇప్పటికి 20 ఇయర్స్ ఈ హెల్త్ హాస్పిటల్స్ ప్రస్థానంలో చాలా కార్డియాక్ పేషెంట్స్ అంటే గుండెపోటుతో వచ్చి ఇక్కడ ఏమీ చేయలేక హయ్యర్ సెంటర్కి రిఫర్ చేసి దారిలో ప్రాణాలు కోల్పోయిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. ఇక్కడ తెనాలి చుట్టుపక్కల జరుగుతున్న ప్రాబ్లం కూడా అదే. దాన్ని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో తెనాల్లో క్యాత్ ల్యాబ్ పెట్టాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్యాత్ ల్యాబ్ ఉండటం వల్ల తెనాలి చుట్టుపక్కల హార్ట్ అటాక్ పేషెంట్స్ కానీ, పారాలసిస్ వచ్చిన పేషెంట్స్ కానీ మనం హయ్యర్ సెంటర్కి తెనాలి దాటి వేరే హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయాల్సిన అవసరం లేని పరిస్థితి ఉంది ఇప్పుడు. దీనివల్ల ఏంటంటే ఎనీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మొదటి గంట చాలా ఇంపార్టెంట్ టైం అది. ఆ టైంలో క్యాత్ ల్యాబ్ ఉండటం వల్ల ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి ఏమైనా బ్లాక్స్ ఉంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్, స్టెంట్ వేయాల్సిన అవసరం వస్తే స్టెంట్ వేయటం, అయితే ఇంకా అదర్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరం అయితే చేయటం అనేది జరుగుతుంటుంది. ప్రాణాపాయం నుంచి 100% మనం సేవ్ చేయడానికి ఈ క్యాత్ ల్యాబ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో అది రేపటి నుంచి మనోహర్ గారి చేతుల మీదుగా దాన్ని ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. తెనాలి హెల్త్ కేర్ అనేది ఈ హెల్త్ హాస్పిటల్స్లో ఎప్పుడైతే 20 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే హెల్త్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్మెంట్ ముందు తెనాలి హెల్త్ కేర్ ఏంటి, హెల్త్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత హెల్త్ కేర్ ఏంటి అనేది మేము డిఫైన్ చేయగలిగాం హెల్త్ హాస్పిటల్స్ పెట్టి. అలానే రేపటి నుంచి హెల్త్ హాస్పిటల్స్లో క్యాత్ ల్యాబ్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఉండటం వల్ల తెనాలి హెల్త్ కేర్ని ఆగస్టు 14 ముందు, ఆగస్టు 14 తర్వాత అంత డిఫరెన్స్ అంతకుముందు 20 ఏళ్ల క్రితం మేము చూపెట్టిన డిఫరెన్స్ కన్నా ఎక్కువ డిఫరెన్స్ మేము చూపెట్టబోతున్నాం. ఇప్పుడు కార్డియాలజీ ఒకటే కాదు, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, అన్ని స్పెషాలిటీస్, పల్మనాలజీ, అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ 24 అవర్స్ హెల్త్ హాస్పిటల్స్లో ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఇది డెఫినెట్గా ధైర్యంగా చెప్పగలం. ఇక ఏ మెడికల్ ఎమర్జెన్సీకైనా రేపటి నుంచి తెనాలి సిద్ధంగా ఉంటుంది. ఎటువంటి సిచ్యువేషన్ అయినా మేము ఇక్కడ హ్యాండిల్ చేయగలం. ఇది ఇక్కడ చేయలేము అని చెప్పి మనం హయ్యర్ సెంటర్ రిఫర్ చేయాల్సిన పరిస్థితి లేకుండా రేపటి నుంచి హెల్త్ హాస్పిటల్లో తెనాల్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన డాక్టర్ ప్లస్ 2ంటికి గుండెపోటు వచ్చిన పేషెంట్కి కూడా నేను 2ంటికే వచ్చి నేను స్టెంట్ వేయడానికి రెడీగా ఉన్నాను. నేను ఫస్ట్లో కూడా విజయవాడ నుంచి వద్దాం అనుకున్నప్పుడు కూడా సార్ అదే అన్నారు, ఈ గుండెపోటు వచ్చిన పేషెంట్లు మన ప్రయారిటీ. సో మీరు టైం లేట్ చేసేసరికి పేషెంట్కి చాలా ఇబ్బంది అవుతుంది అంటే నేను అందుకే తెనాలి మూవ్ అయ్యి తెనాలిలోనే ఉంటున్నాను. సో ఇప్పుడు పేషెంట్లు కూడా ఎలా ఉన్నారు అంటే గ్యాసే కదా అని చాలా వరకు ఇంట్లో ఉండిపోతున్నారు. అది మా దగ్గరికి వచ్చేసరికి హార్ట్ అటాక్ సివియర్ అయిపోయి
బీపీ లో అయిపోయి ఇలా కండిషన్లో వస్తారు. సో యాక్చువల్గా తరోగా చెక్ చేయించుకోవడం చాలా మంచిది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంత దూరాలు ఏం వెళ్తాము అని అనుకునే పేషెంట్స్కి జస్ట్ తెనాలి హెల్త్ హాస్పిటల్లో ఏ టైంలో వచ్చినా కూడా పేషెంట్ రిసీవ్ చేసుకోవడానికి ఎమర్జెన్సీ డాక్టర్స్ ఉన్నారు, మేము ఉన్నాం కన్సల్టెంట్ని. సో ఖచ్చితంగా ఈ సేవల్ని అందరూ తెనాలి పక్కన ఉన్న ప్రజలందరూ గుంటూరు విజయవాడ వెళ్ళే టైంలో ఆల్రెడీ ఆ 4.5 hours మనకు తెలిసి పక్షవాతమా ఇది అని అనుకొని టైం అయిపోయేది. ఈ టైం అవ్వకుండా హెల్త్ హాస్పిటల్లోనే ఇప్పుడు ఇమీడియట్గా మనం థ్రాంబోలైజ్ చేసే ఆప్షన్ మనం ఇప్పుడు చేసుకోవచ్చు. తెనాలి చుట్టుపక్కల విలేజెస్ అందరూ నేను వచ్చిన 10 daysలోనే ఒక 2 థ్రాంబోలైసిస్ చేశాను. సో ఇప్పటి నుంచి ఈ ఫిట్స్ కానీ, స్ట్రోక్ కానీ, నరాలకు సంబంధించింది కానీ, లేకపోతే ఏమన్నా కండరాలకు సంబంధించింది కానీ, వణుకుడు వ్యాధి, పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు, ఇవి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ట్రీట్ చేస్తాను. 24/7 అవైలబుల్గా ఉంటాను. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ మంత్రి మనోహర్ గారు ఆధ్వర్యంలో ఈ క్యాత్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాం. అట్లాగే న్యూరాలజీ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న పరిస్థితులకి అంటే ఎఫర్డబిలిటీ చాలా ఇష్యూ. అంటే పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ వైద్యం అనేది అందని ద్రాక్ష అయిపోయింది. సో గవర్నమెంట్ తరఫు నుంచి ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది. అట్లాగే ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో వైద్యం ఖరీదు కాదు, అందుబాటులో ఉంది అనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. సో ఎటువంటి సమస్యకైనా, ఆరోగ్య సమస్యకైనా ఇక్కడ మన హాస్పిటల్లో 24 గంటలు అందరు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లు. సో ఇది తెనాలి ప్రజలకు వరమని నేను అనుకుంటున్నాను. మా ద్వారా మీకు ఎవరికైనా అవసరమైన సహాయం అందించడానికి హాస్పిటల్ తరఫున